లోనే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ చిత్తం నుంచి వస్తున్నాయి. అసలు మనం ఈ చిత్తాన్నే తీసేస్తే అసలు ఆలోచన అనే దానికి బేస్ ఉండదు. అందుకే చిత్తవృత్తి నిరోధః అంటారు పతంజలి. ఓకే. థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏది పని చేయాలన్నా బాడీలో మీ మైండ్ కానియండి, మీ కన్ను కానియండి, ఇప్పుడు దీనికి పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి, చిత్తహంకారాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు అని ఉన్నాయి మన శాస్త్రం ప్రకారం. వీటన్నిటికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాణ అంటారు వాళ్ళు. ఈ ప్రాణ అనేది లేకపోతే మీ కర్మేంద్రియాలు కానీ, కళ్ళు, ముక్కు, చెవి, కాళ్ళు ఏవైనా కానీ, మీ మనోబుద్ధి, చిత్తహంకారాలు గాని ఏవి పని చేయవు. ప్రాణం లేకుంటే. సో, మనసు పని చేయాలన్నా ఆ ప్రాణం కావాలి. సో, ఈ మనసుని ఆపేయాలంటే ఆ ప్రాణాన్ని ఆపేస్తే చాలా?